నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో మీ ముందుకు వస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. సో ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్. అందరికీ తెలుసు, ఇంట్లో అందరం ప్రిపేర్ చేసుకుంటాం, మీరు చెప్పేది ఏంటి అని అనుకోవచ్చు మీరు. బట్ నేను చెప్పే కొన్ని హెల్త్ టిప్స్ని పాటించడం వలన మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. రాగి జావా, రాగి సంకటి, రాగి అంబలి, ఇలా రకరకాల పేరుతో దీన్ని పిలుస్తారు. ప్రాంతాలని బట్టి పిలుచుకుంటూ ఉంటారు. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. సో రాగి జావని ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దీన్ని ఇలాగే కాకుండా రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది చేసే ప్రయత్నం నెక్స్ట్ టైం చూద్దాము. సో ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏంటి అంటే, రాగి జావ రెగ్యులర్గా తీసుకుంటే మీకు మొటాలు ఉన్నాయా, కంప్లీట్గా తొలగిపోతాయి. మొటాలతో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ మెడిసిన్గా యూజ్ అవుతుంది రాగి జావ. ఎందుకు? ఒంట్లో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. అంతేకాకుండా మీకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా, మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారా, ఖచ్చితంగా మెడిసిన్గా యూజ్ చేసుకోవచ్చు రాగి జావని. రాగి జావతో కలిపి మేము ఆయిల్ పదార్థాలు తింటున్నాం, మేమేం తగ్గట్లేదు అంటే కాదు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రాగి జావతో పాటుగా మీరు ఎక్కువగా పచ్చివి తినటం, ప్లెంటీ ఆఫ్ వాటర్, మీరు రెగ్యులర్గా తీసుకునే వాటర్ కన్నా కూడా ఎక్కువగా వాటర్ తీసుకునే ప్రయత్నం చేయడం ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చు. కాకపోతే రాగి జావని తీసుకోవడం వలన ఆకలి కాదు, ఆకలిని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం మన పేగులు ఉంటాయి కదా, వాటిని శుద్ధి చేయడానికి రాగి జావ బాగా పనిచేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, హార్ట్ అటాక్స్తో, షుగర్తో బాధపడే వాళ్ళకి అసలు దీనికన్నా మంచి ఆహారం లేదు అని చెప్పొచ్చు అంటున్నారు డాక్టర్స్. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఒక పరిశోధనలో తేలిన విషయం ఏమిటి అంటే, రాగి జావని కనుక మీరు సంవత్సరం పాటు తీసుకుంటే షుగర్ పేషెంట్స్ ఇక సంవత్సరం తర్వాత మీరు షుగర్ నుంచి కంప్లీట్గా బయటపడతారు అని పరిశోధనలో తేలిన విషయం ఇది. సో అందరికీ ఇంట్రెస్టింగ్ విషయం కదా, మరి అందుకనే రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలని ఏం లేదు, కొన్ని మార్పులతో మీకు నచ్చిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూద్దాం. కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. రాగి పిండి. రాగుల్ని మామూలుగా మనకి కడిగి ఆరబోసి ఎండలో పెట్టి మనం ఆడించుకొని పిండి చేసుకోవాలి. బయట కొనే పిండిని వాడొద్దు. రాగుల్ని మనం కడుక్కోవాలి. రాగులు దొరుకుతాయి బయట, వాటిని కడుక్కొని ఎండలో ఆరబోస్తే ఒక్కరోజు బాగా ఎండకి పెట్టేస్తే ఆరిపోతాయి. వాటిని పిండి పట్టించుకుంటే రాగి పిండి అలా యూస్ చేసుకోవాలి. రాగి పిండి అండ్ పెరుగు. సో ఎంతకి ఎంత కావాలి అంటే కొలత చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి వీలైతే. మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి పిండి కనుక మీరు కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ రాగి పిండితో చేసుకున్నది 2 గ్లాసుల రాగి జావ తయారవుతుంది. సో మీరు దాన్ని బట్టి గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ లేకుండా కూడా తాగే ప్రయత్నం చేయొచ్చు. అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళ కోసం అన్నట్టుగా నేను స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి చూడండి, మీకు వీలైతే కనుక అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలతో కూడా కొంతమంది తాగుతారండి రాగి జావని, అలా కూడా తాగొచ్చు. సో నేను మాత్రం ఇక్కడ పెరుగు చిలికి మజ్జిగతో ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూద్దాం ఎలాగో ప్రిపరేషన్. సో ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేను ముందుగా చెప్పినట్టుగా రాగి పిండిని నేను 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్తో ఉండలు లేకుండా ఇవి ఇలా కలుపుకొని పెట్టుకున్నాను. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఇందులో ఉండలు కాకూడదు. మీరు డైరెక్ట్గా పిండిని కొంతమంది పోసి కలిపేస్తారు పొయ్యి మీద అలా పెట్టేసి, కానీ అలా పెడితే ఉండలు అనేవి కడతాయి, కొంచెం కష్టంగా ఉంటుంది ప్రాసెస్. సో ఇప్పుడు వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇవి ఇంచుమించుగా ఒక 2.5 గ్లాసుల నుంచి 3 గ్లాసుల వరకు నీళ్ళు ఉంటాయి. మీ ఇష్టం. కొంచెం చిక్కగా స్పూన్తో తినాలి అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారండి. రాగి సంకటిలాగా చేసుకొని, రాగి ముద్ద వేరు, రాగి సంకటి వేరు. నాన్ వెజ్ ప్రియులైతే నాటుకోడితో రాగి ముద్దని తినటం చాలా ఇష్టంగా, రాయలసీమ స్పెషల్ అని చెప్పొచ్చు. ఇలా కొంతమంది ఆ ఫుడ్ని ఇష్టపడతారు. ఇదేమిటంటే మనం రాగి జావ చలవ చేయటానికి,
కొంచెం ఫ్లేవర్ కోసం కొన్ని యాడ్ చేస్తున్నాం. కానీ రెగ్యులర్గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని తాగడం వలన ఇప్పుడు నేను చెప్పినటువంటి షుగర్ పేషెంట్స్కి కానీ, పిల్లలకు కానీ, అరుగుదలకు కానీ, హెల్త్కి, బోన్స్ స్ట్రెంగ్త్ని బాగా పెంచుతుందట రాగులు. సో వీటన్నిటికి కూడా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా రాగికి సంబంధించి ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక సూప్ లాంటిది ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను, వెజ్ సూప్. సో అది కూడా మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. వెజిటేబుల్స్తో కలిపి రాగిని తింటే ఇంచుమించుగా ఈవినింగ్ 5:30, 6 వరకు మనకు ఆకలి కాదు, మార్నింగ్ కనుక తీసుకుంటే. అంటే మధ్యలో వాటర్ తీసుకుంటూ అలా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్, చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు. సో ఇది విషయం. ఇక వాటర్ అనేది హీట్ అవుతుంది. సో ఇది హీట్ అయిన తర్వాత ఈ కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని అందులో వేసేయాలి. మనం వేసేటప్పుడు కూడా కింద పేరుకుపోతుంది, తొందరగా గడ్డ కట్టేస్తుంది, తొందరగా దగ్గర పడుతుంది రాగి పిండి అనేది. సో అందుకని ఒకసారి ఇలా కలుపుకొని అందులో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలా కలుపుతూనే ఉండాలి. ఫస్ట్లో కొంచెం లైట్గానే అనిపిస్తుంది మనకి. కొంతమంది ఏం చేస్తారు అంటే రాగి జావ చేసేటప్పుడు ఇందులోనే సాల్ట్ని యాడ్ చేస్తారు. బట్ నేనేం చెప్తాను అంటే మీరు మజ్జిగని యాడ్ చేసుకుంటారు కదా, అప్పుడు మజ్జిగలో సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో కలుపుకుంటే మీకు ఎంత సాల్ట్ కావాలి అనేది ఉంటుంది. ఇలా కూడా మనం ఇందులో కూడా సాల్ట్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. నేనైతే రెగ్యులర్గా మజ్జిగలోనే యాడ్ చేస్తాను ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు. సో ఇప్పుడు కూడా నేను అదే ప్రాసెస్ అనుకుంటున్నాను. సో అలా కలుపుతూనే ఉండాలి, అడుగంటుతుంది కలపకపోతే. ఇలా మనకి ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుంది. అక్కడక్కడ ఉండలు కట్టినట్టుగా ఉన్నా ఏదున్నా పర్వాలేదు, మనం అందుకనే వాటర్లో కలుపుకొని పోసుకోవడం వలన మ్యాక్సిమం ఉండలు కట్టదు. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల్లో చక్కగా ఇలా కుక్ అయిపోతుంది. కుక్ అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మజ్జిగని ప్రిపేర్ చేసుకోవడం ఏంటి, పెరిగేసి చిలుక్కోవడమే అనుకుంటారో, అందులో ఏమేం కలపాలి, ఎలా కలుపుకుంటే దీనికి మంచి రుచి వస్తుంది అనేది చూపిస్తాను. సో 1 కప్పు మజ్జిగకి, అంటే 1 గ్లాస్ మజ్జిగకి మనం 2 గ్లాసుల మజ్జిగకి 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. దీన్ని విస్కర్తో మ్యాక్సిమం అస్సలు ఎక్కడా కూడా పెరుగు అనేది కనపడకుండా చక్కగా చిలుక్కోవాలి. మజ్జిగ చిలకటం అందరికీ వచ్చు. సో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల్లో పెరుగు, వెన్న తీసిన పెరుగే వాడుకోవచ్చండి. ఇది అంటే మనకి మీగడ తీసిన పెరుగుని వాడుకోవచ్చు. కొంతమంది వెన్నతోనే వాడతారు. వెన్నతో వాడింది ఏది అంటే మనకి రాగి సంకటి చేస్తాం. రాగి సంకటి చేసినప్పుడు మనకి వెన్నతో ఉన్నది పెరుగుతో కలుపుకొని అలా తింటే అది చాలా రుచిగా ఉంటుంది. అది సంకటి వేరు, ఇది మనం జావ కదా. సో అందుకని మనకి మీగడ తీసిందే వాడుకోవడం బాగుంటుంది. సో ఇందులో మనం కలపాల్సింది నేను ముందే చెప్పాను కదా, నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. చాలా లిటిల్ బిట్ సాల్ట్ వాడుకోవాలి, మంచిది హెల్త్కి. ఎక్కువ సాల్ట్ వాడకూడదు. సో నేను 2 గ్లాసులకు కలిపి ఇంత సాల్ట్ వేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇందులో చిక్కగానే ఉంది మజ్జిగ, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్. దీన్ని మనం రాగి జావ చేసాం కదా దాంట్లో కలిపేసుకోవాలి. ఈ రాగి జావ అస్సలు ఉండలు కట్టకుండా ఉంటుంది. మ్యాక్సిమం కంప్లీట్గా చల్లారే వరకు ఉంచుకొని చల్లారిన తర్వాత మనం మజ్జిగని యాడ్ చేసుకోవాలి. మజ్జిగ మన ఇష్టం, ఎంత మజ్జిగ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్వాంటిటీతో 4-5 గ్లాసులు మజ్జిగ యాడ్ చేసుకొని రాగి జావ తాగేవాళ్ళు ఉంటారు, 2 గ్లాసులు మజ్జిగ తాగేవాళ్ళు ఉంటారు. అంటే మజ్జిగ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని రాగి దాన్ని తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇష్టం. మనకి ఫుడ్ని స్కిప్ చేసేసి కంప్లీట్గా ఫుడ్ని అవాయిడ్ చేసి రాగి జావతో ఉండాలి అనుకునే వాళ్ళు రాగి దాన్ని ఎక్కువగా తీసుకొని మజ్జిగని తక్కువగా తీసుకోండి. అప్పుడు మనకి ఆకలి అనేది తగ్గుతుంది. ఆకలి అస్సలు కాదు, ఈవినింగ్ వరకు స్ట్రెంగ్త్గా ఉండొచ్చు. నేను ముందుగా చెప్పినట్టు వెముకల బలానికి దృఢంగా ఉండడానికి వెముకలు రాగి బాగా పనిచేస్తుంది. సో ఈ మిశ్రమంలో ఇప్పుడు నేను ఈ మజ్జిగని కలిపేస్తున్నాను.
టేస్ట్ కోసం మీరు ఇందులో ఉల్లిపాయలను యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే కొంతమంది పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తారు. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయట్లేదు, నాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి యాడ్ చేయట్లేదు. లేదా మీరు మీకు ఎలా టేస్ట్ అనిపిస్తుందో అలా తాగే ప్రయత్నం చేయండి. కానీ రోజు రాగి జావని తాగటం చాలా అంటే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. సో ఇది రాగి జావ ప్రిపేర్ అయిపోయింది. బాగా చల్లారిన తర్వాత దీన్ని తాగే ప్రయత్నం చేస్తే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. దీని బదులుగా మనం పాలు తీసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్. పాలు ఏమిటి అంటే కాగబెట్టుకొని చల్లార్చుకొని పాలను కలుపుకోవడమే, అంతే, వేరేదేం ఉండదు. సేమ్ ప్రాసెసే ఉంటుంది. అది కూడా కాకపోతే మనం పాలను కలుపుకునేటప్పుడు ఈ ఉల్లిపాయలు, ఈ కొత్తిమీరలు ఇవేమీ వాడటానికి ఉండదు. లైట్గా షుగర్ వాడతారు అక్కడ, మనం ఇక్కడ సాల్ట్ వాడతాం. షుగర్ కానీ తేనె కానీ అది వాడతారు, ఇక్కడ మనం సాల్ట్ వాడాం అంతే. అది కూడా ఒకసారి ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కువగా ఇష్టపడేది మజ్జిగతోనే ఎక్కువగా రాగి జావని ఇష్టపడతారు చాలామంది. నేను రెగ్యులర్గా ఇంట్లో ఇలాగే తాగుతాను కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. అది కూడా మా వాళ్ళు ఎవరన్నా అడుగుతారనుకోండి ఈసారి అలా ప్రిపేర్ చేయండి అని, ఖచ్చితంగా ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. లేదా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేసినా తప్పకుండా అది కూడా ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రాగి జావ ఎలా ఉంది టేస్ట్ చేయాలి కదా మరి. సో 100% బాగుంటుంది, హెల్త్కి చాలా చాలా మంచిది. ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా తాగే ప్రయత్నం చేయండి. ఇలా డైలీ తాగితే అసలు హెల్త్ ఎంత బాగుంటుందంటే ఎంత గ్లోయింగ్గా కనిపిస్తారో మీరు. స్కిన్ గ్లోయింగ్కి కూడా బాగా పనిచేస్తుంది రాగి జావ. సో అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.